ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్చి 17, 2024 పేపర్ 1 ఎలా ఉంది? స్టూడెంట్ ఎవరో బొరాన్ ఉందంటున్నాడు. అదేంటో మనకు తెలీదు గానీ, ఇది లెసన్స్ టు లెర్న్ ఫర్ ది టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ మెయిన్స్ వాళ్ళు దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ పేపర్‌ని ఒకసారి పైపైన అనాలిసిస్ చేస్తే ఎలా ఉందంటే, ఇది చాలా లెంగ్తీ పేపర్. 63 పేజెస్ ఉన్నటువంటి క్వెషన్ పేపర్. ఈ 63 పేజెస్‌లో 19 పేజీల్లో ఆహ్, అంటే 1 పేజ్ క్వెషన్స్ ఉన్నాయి. అంటే 1 క్వెషన్, 1 పేజ్. అండ్ ఇవి ప్రధానంగా ఫ్యాక్ట్ ఓరియెంటెడ్. ఇది అనలిటికల్‌గా ఉందంటున్నారు గానీ, అనలిటికల్ కాదు ఇది. యాక్చువల్‌గా ఫ్యాక్ట్స్ తీసి 4, 5 సెంటెన్స్‌గా ఇచ్చి కరెక్ట్ సెంటెన్స్‌లు ఏంటో చెప్పమన్నారు. కాబట్టి ఇవి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ క్వెషన్‌లే ఎక్కువున్నాయి. ప్రొఫెసర్ డిపి అగర్వాల్, ఫాదర్ ఆఫ్ సీసాట్. సీసాట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అగర్వాల్ గారు చైర్మన్ యూపీఎస్సీ 2018 నుంచి 14 వరకు ఈయన యూపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశారు. హీ ఈస్ విజిటింగ్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఫర్ ద మెంటర్‌షిప్ ఆఫ్ ది ఐఏఎస్ ఆస్పిరెంట్స్. సో, ఈ ప్రోగ్రామ్ 23 మార్చ్ 2023 రోజునుంది. మార్నింగ్ 1 o'clock వరకు. ఈ ప్రోగ్రామ్ మన 21st సెంచరీ వికాస్ బుక్స్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ అశోక్ నగర్‌లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యూ హావ్ టు కలెక్ట్ యువర్ ఎంట్రీ పాస్ ఫ్రమ్ అవర్ ఆఫీస్. నో అడ్మిషన్ వితౌట్ ఎంట్రీ పాస్. సో, ఇట్స్ ఎ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ద సౌత్ ఇండియన్ పీపుల్. సో, మన గ్రూప్ 1 క్వెషన్ పేపర్ ఎలా ఉందంటే, కాంబినేషన్ క్వెషన్స్ 83 ఉన్నాయి. అంటే 1 and 2 కరెక్టా? 2 and 3 కరెక్టా? 1, 2, 3 కరెక్టా? ఇలాంటి క్వెషన్. వన్ ఆప్షన్ క్వెషన్స్ ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయి. మిగతా 20 క్వెషన్స్‌లో 12 మ్యాచింగ్ క్వెషన్స్ ఉన్నాయి. అసర్షన్ అండ్ రీజనింగ్ 4 ఉన్నాయి. తర్వాత క్రోనాలజీ అండ్ సీక్వెన్స్ క్వెషన్స్ 4 ఉన్నాయి. సో, వన్ ఆప్షన్ క్వెషన్స్ అంటే ఇది జనరల్‌గా ఇవి ఎక్కువుండేవి. ఇప్పుడు వన్ ఆప్షన్ క్వెషన్స్ 17. కాంబినేషన్ క్వెషన్స్ 83. సో, వన్ ఆప్షన్ క్వెషన్స్ ముందు పక్కకి తీసేశాను. అందులో హిస్టరీలో 6, పాలిటీలో 1, ఎకానమీలో ఏం లేవు. జియోగ్రఫీలో మాత్రమే 10 ఉన్నాయి. మ్యాచింగ్ క్వెషన్స్ హిస్టరీలో 5+2. 5+2 అంటే మామూలుగా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏబీసీడీ 1, 2, 3 ఇట్లా ఇచ్చి చేసేటటువంటి మ్యాచింగ్ క్వెషన్స్ 5 అయితే, రెండేమో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ మ్యాచ్ ఆర్ రాంగ్‌లీ మ్యాచ్డ్ అని చెప్పి ఇచ్చారు. అటువంటి రాంగ్‌లీ మ్యాచ్డ్ క్వెషన్స్ 2 ఉన్నాయి. పాలిటీ, ఎకానమీలో ఏమీ లేవు. తర్వాత జియోగ్రఫీలో 5 ఉన్నాయి. అసర్షన్ అండ్ రీజనింగ్ 4 క్వెషన్స్ ఇచ్చాడు. ఆ 4 కూడా పాలిటీ అండ్ ఎకానమీలో మాత్రమే ఉన్నాయి. ఎకానమీలో 3, పాలిటీలో 1, హిస్టరీ అండ్ జియోగ్రఫీలో ఏమీ లేవు. క్రోనలాజికల్ అండ్ సీక్వెన్స్ ఓరియెంటెడ్ క్వెషన్స్. సో, క్రోనాలజీ అంటే హిస్టరీలో 2 వచ్చారు. సీక్వెన్స్ ఓరియెంటెడ్ క్వెషన్స్ ఎకానమీలో 1, జియోగ్రఫీలో 1 ఉన్నాయి. 1 ఫుల్ పేజ్ క్వెషన్స్ 19. హిస్టరీలో ఏమీ లేవు. పాలిటీలో 10, ఎకానమీలో 9 ఉన్నాయి అవి. జియోగ్రఫీలో ఏమి లేవు. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అంటే ఇది హిస్టరీ ఫ్యాక్ట్స్ ఓరియెంటెడ్‌గా ఉంది. పాలిటీ లా ఓరియెంటెడ్‌గా ఉంది ఎప్పటిలాగానే. ఆ తర్వాత ఎకానమీ పాలిసీస్ పర్స్పెక్టివ్ ఎక్కువుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలిసీస్ ఎక్కువ చెప్పారు. జియోగ్రఫీలో ఫ్యాక్ట్స్ ఎక్కువున్నాయి. ఇక హిస్టరీ క్వెషన్స్ తీసుకుంటే ఏన్షియంట్ ఇండియాలో 9 వచ్చినాయి. మెడివల్‌లో 11 వచ్చినాయి. ఎక్కువ ఫోకస్ మెడివల్‌కి ఇచ్చారు. మోడర్న్ ఇండియాకి 9 ఉన్నాయి. అండ్ తర్వాత ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఒకటే వచ్చింది. హెచ్ఆర్ఏకి సంబంధించింది. దెన్ పాలిటీలో ఫండమెంటల్ ఒకటి కన్నా ఎక్కువ క్వెషన్స్ ఉన్నటువంటివి. ఒకటి కన్నా ఎక్కువ క్వెషన్స్ ఉన్న టాపిక్స్. ఫండమెంటల్ రైట్స్ 4, అమెండ్మెంట్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ 2. ఇందులో మళ్ళీ దానికి ఫండమెంటల్ రైట్స్ ఒకటి కనెక్టెడ్ ఉంది. అంటే ఆర్టికల్ 31C మీద ఒక క్వెషన్ ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ 5 క్వెషన్స్ ఉన్నాయి ఆల్‌మోస్ట్. అలాగే కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కలిపి అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత లా కమిషన్ లాంటి అంశాలు 4 ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ 2, అది కూడా పంచాయతీరాజ్‌కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి. యూనియన్ స్టేట్ రిలేషన్స్ 2 ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద అధికారాల మీద 2 ఇచ్చారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఇక మిస్సెలేనియస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒకటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటి, ఇట్లా మొత్తం మీద 7 క్వెషన్స్ మిస్సెలేనియస్ అంశాలుంటాయి. ఇండియన్ ఎకానమీ విషయానికొస్తే ఇండియన్ ఎకానమీ ఓవరాల్ ఎకానమీ మీద ఇండియన్ ఎకానమీ మీద ఉన్నటువంటి క్వెషన్స్ 25 ఉన్నాయి. ఏపీ ఎకానమీ మీద 5 క్వెషన్స్ ఇచ్చారు అట్లా. అంటే ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు 25లో ఒకటేమో డబ్ల్యూటీఓ చేశారు. ఇంటర్నేషనల్ ఎకానమీ.
సో, ఇక్కడ ఓవరాల్ ఫోకస్ ఎలా ఉందంటే కరెంట్ ఎకానమీకి ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. ఇంక్లూడింగ్ 2024 ఇంటరిమ్ బడ్జెట్ మీద కూడా ఒక క్వెషన్ అడిగారు. అంటే ఇక్కడ పాలిసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి క్వెషన్స్ అడగడం జరిగింది. ఇక్కడ హైలైట్ ఏందంటే ఆ పాలిసీస్‌లో గూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాలిసీస్ మీదే ఎక్కువున్నాయి. జియోగ్రఫీకొచ్చేటప్పటికి జనరల్ జియోగ్రఫీ 17 ఉంటాయి. అంటే ఫిజికల్ జియోగ్రఫీ ఇటువంటి అంశాలు. ఇండియన్ జియోగ్రఫీ మీద మాత్రం 10 ఉన్నాయి. ఏపీ జియోగ్రఫీ ఓన్లీ 3. అంటే ఇక్కడ ఓవరాల్‌గా చూసినప్పుడు ఎకనామిక్ జియోగ్రఫీకి ఎక్కువ ఫోకస్ చేశారు. సో, ఇట్లా ఈ పేపర్ అనాలిసిస్, బేసిక్ అనాలిసిస్ ఇది కీ వెరీ సూన్ వి విల్ బి రిలీజింగ్ ద కీ అలాంగ్ విత్ ఎక్స్‌ప్లనేషన్. So, one more time, I'm announcing this. Father of CSAT, Professor D.P. Agarwal, Chairman UPSC. He will be mentoring the IAS and IPS aspirants. ఇది 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ వికాస్ బుక్స్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ అశోక్ నగర్‌లో ఉంటుంది ప్రోగ్రామ్. ఇట్ విల్ నాట్ బి గివెన్ ఆన్‌లైన్. అలాగే వీడియో కూడా ఇవ్వరు. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రామ్‌కి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మన సౌత్ ఇండియన్స్‌కి. అటెండ్ అవ్వాలంటే మా ఆఫీస్‌కొచ్చి మీ ఎంట్రీ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. నో అడ్మిషన్ వితౌట్ ఎంట్రీ పాస్.